ఎంవిఎస్ ఫౌండేషన్ మామిడి వెంకట శాస్త్రి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన కుటుంబాలకు చేయూత. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కొండూరు మండలం గొల్లమందల గ్రామంలోని ఈ రోజున గత రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కోలా రాంబాబు మరియు కోలా వెంకటేశ్వరరావు ఇద్దరి గృహాలు పూర్తిగా దగ్ధమైన కారణంగా కట్టుబట్టలతో వారు ఉండగా సదరు ఈ విషయంపై స్థానిక గొల్లమందల గ్రామ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు తేలూరి గణేష్, ఎంబీఎస్ ఫౌండేషన్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మామిడి నరేంద్ర నానికి గత రాత్రి తెలుపగా వెంటనే స్పందించి నాని తన వంతు తక్షణ సహాయంగా రైస్ బ్యాగులు మరియు నిత్యావసర సరుకులు మరియు 2 కుటుంబాల మహిళలకు, పురుషులకు, చిన్నపిల్లలకు నూతన వస్త్రాలు తేలూరి గణేష్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది మర్సకట్ల కుమార్, ఎంవీఎస్ ఫౌండేషన్ టీం నరేంద్ర, సభ్యులు మామిడి ఆనంద్, గుంజా శివకుమార్, ప్రెస్ క్లబ్ ఇన్ఛార్జ్ వెంపాటి సురేష్, మాదాసు టైటాస్, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అండ్ సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దిపోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు. సమస్య చెప్పిన వెంటనే తక్షణం స్పందించి నేనున్నానంటూ భరోసాగా తన వంతు సహాయంగా సాయం అందించిన ఎంబీఎస్ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మామిడి నరేంద్ర గారికి కోలా రాంబాబు, కోలా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు మరియు తేలూరి గణేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గొల్లమందల గ్రామం. మరి గత రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కోలా వెంకటేశ్వర, కోలా రాంబాబు 2 కుటుంబాలు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఇల్లు కట్టుకుందాని 5 లక్షలు ఉంచుకున్నారు, బంగారం కానీ అన్ని బూడిద పాలైపోయినాయి. ఈరోజు మరి రాత్రి గణేష్ అన్న ఈ విషయం మరి ఎంవిఎస్ ఫౌండేషన్ మామిడి వెంకటశాస్త్రి గారి తనయులు మామిడి నరేంద్ర నాని, సురేంద్ర తెలపగా మరి ఈరోజు వారికి రైస్ బ్యాగులు, నిత్యావసర వస్తువులు, మరి కట్టుకోవడానికి బట్టలు అన్నీ మరి మన లాయర్ గారు అందరూ కలిసి ఈరోజు రావడం జరిగింది. టైటస్ అన్న, మరి సూరిబాబు. ఏంటంటే మాటలు చెప్పడం వేరు, సహాయం చేయడం వేరు. ఈ రోజుల్లో అలా ఇటువంటి సహాయాలు ఎక్కడ లేవు. దేవుని కృప, దేవుని దయ వల్ల మరి రాత్రి అన్న చేయబట్టి ఎవరు ఎంతవరకు స్పందించలేదు. కనీసం ఎవరైనా స్పందించి కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.